ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ రాత్రి మీ మాటల కొరకు మేమంతా ఎదురు చూస్తున్నాం నాయన. మీరు మా కొరకు రాయించిన ఈ మహా విజ్ఞానపు గనిలో మచ్చుతునకగా కొన్ని మాటలు, వాటిలోని భావాన్ని, అందులో దాగి ఉన్న మీ మనస్సును ఒక్కసారి మేము ఆలోచిస్తుండగా తండ్రి, మిమ్మల్ని ఆనుకునే ధన్యతను మాకు ప్రసాదించండి. మీ తోడు, మీతో ఎల్లప్పుడూ ఉన్నాము అనేటువంటి భావన అనేది మాకు కలుగ చేయమని, ఈ నూతన సంవత్సరంలో మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ కొరకు ఉన్నతంగా బ్రతికే మంచి నిర్ణయాలు తీసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, పోయిన సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఆయన కృపలో మనల్ని భద్రపరుచుకొని మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చి, ఈ సంవత్సరంలో తన కొరకు ఫలించాలి అని, ఈ సంవత్సరంలో తన కొరకు బ్రతకాలని మనమంతా దేవుడు కోరుకున్నాడు. అందుకే మనకు ఇచ్చిన ఈ ఆయుష్, ఆరోగ్యం అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లోకస్తులకి ఈ విషయం తెలియదు, ఎందుకంటే వాళ్ళకి దేవుని గూర్చిన జ్ఞానము వారికి లేదు గనుక. లోకస్తులకి దేవుని కోసం పుట్టామని తెలీదు, దేవుని కోసం బ్రతకాలి అని తెలీదు, దేవుని కొరకు మరణించాలి అని తెలీదు. దేవుని పిల్లలంగా, దేవుని ఆత్మను కలిగిన వారంగా మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనమంతా కూడా సిద్ధపడాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మొదటి ఆదివారం కదండి, ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం. మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచించవలసి ఉంటుంది కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగాను లేకపోతే నిద్రావస్థలోనూ ఉండకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, పోయిన సంవత్సరం మరి మనం చేసిన కార్యక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా ఉన్నతంగా దేవుని పని చేయాలని నడుం కట్టుకున్నాం. అయితే దాని కొరకు మనం పనిని కొనసాగించాలి, పనిని సిద్ధపరచుకోవాలి. అందుకు గాను సెమినార్ 2018 జనవరిలో జరగబోయే ఒక అద్భుతమైనటువంటి సెమినార్. ఈ సెమినార్కు మీరందరూ కూడా సిద్ధపడవలసిందిగా, ఎందుకంటే సెమినార్ తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. కనుక సెమినారు విషయంలో అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ సంవత్సరం మొదట్లో ఉన్నాం కనుక నేను అనుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం కొనసాగించారు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల ఇశ్రాయేలీల ప్రయాణం మనం చూస్తే బయలుదేరింది 6 లక్షల మంది. ఎంతమంది? 6 లక్షల కాలు బలం బయలుదేరిన వారు. కానీ గమ్యానికి చేరిన వారు మాత్రం ఇద్దరే. ఒక ఆయన పేరు చెప్పండి, కాలేబు. ఇంకొక ఆయన పేరు యెహోషువ.
మధ్యలో వాళ్ళ పిల్లలు చేరారే తప్ప అక్కడ నుండి బయలుదేరిన వారిలో 6 లక్షల మంది ఎక్కడ, ఇద్దరు ఎక్కడ చెప్పండి? ఏమండి? 6 లక్షల మంది ఎక్కడ, ఇద్దరు ఎక్కడ? 6 లక్షల మంది బయలుదేరితే ఈ భూమి మీద ఒక దేశం నుండి మరొక దేశానికి దేవుడు నడిపిస్తుండగా, దేవుడు తోడుండగా, దేవుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్తుంటే ఒక దేశం నుండి మరొక దేశానికి 6 లక్షల మంది బయలుదేరితే ఒక ఇద్దరు మాత్రమే దేవుడు అనుకున్న ఆ దేశంలోకి అడుగు పెట్టారనంటే మిగిలిన లక్షల మంది ఏమయ్యారు తెలుసా? అరణ్యంలో రాలిపోయారు. మిగిలిన లక్షల మంది, అక్కడి నుంచి బయలుదేరిన లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. వయసు అయిపోయి కాదు, అర్థమైందా? వయసు అయిపోయి రాలిపోలేదు వాళ్ళు. మరి ఎందుకు రాలిపోయారు? దేవుని మాట వినక రాలిపోయారు. అర్థమైందండి? వాళ్ళకు వయసు అయిపోయి నడవలేక, లేకపోతే రోగాలు వచ్చో, మరి ఈ విధమైన సమస్యలతో రాలిపోలేదు. వాళ్ళంతా రాలిపోయింది ఒకే ఒక విషయాన్ని బట్టి, అదే దేవుని మాట వినకపోవటం. కేవలం దాని వలన లక్షల మంది అరణ్యంలో రాలిపోయారు. అందుకని ఈ సంవత్సరంలో మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. అవునా కదా చెప్పండి? మనం కూడా ఎలా ఉన్నాము? ప్రయాణం. మనది ఒక లోకం నుండి ఇంకొక లోకానికి, వాళ్ళది ఒక దేశం నుండి మరొక దేశానికి అయితే మనదేంటి తెలుసా? ఈ లోకం నుండి పరలోకానికి. ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళే ఒక ప్రయాణికులు మనమంతా. ఈ లోకం నుండి మరో లోకానికి వెళ్ళే ప్రయాణికులమే మనమంతా. వాళ్ళది ప్రయాణమే, మనది ప్రయాణమే. కనుక వాళ్ళ ప్రయాణంలో లక్షల మంది ఎందుకు రాలిపోయారో తెలుసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళ ప్రయాణంలో లక్షల మంది ఎందుకు రాలిపోయారు? ఎక్కడ వాళ్ళు దేనికి ఆశపడ్డారు? దేనికి లొంగిపోయారు? మరి మన ప్రయాణాల్లో కూడా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో కదండి? మన ప్రయాణంలో కూడా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో. మనం కూడా రాలిపోయి ఇటు నుంచి ఇటు నరకానికి వెళ్ళిపోతే కదా, మనం కూడా రాలిపోయి ఇటు నుంచి ఇటు నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? కనుక వాళ్ళది ప్రయాణం అయిపోయింది, దేవుడు రాయించాడు. ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం కనుక మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళ ప్రయాణాన్ని ఆలోచిస్తూ మన ప్రయాణంలో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడటానికే మరి సెమినార్ నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల ప్రయాణం గురించి ఒక్కొక్క దాని గురించి చక్కగా మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా, ఇంతకీ మనం యాత్రికులం అన్న మాట ఒకసారి బైబిల్లో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను. ఎవరు వీళ్ళు? భక్తులు, దేవుని పిల్లలు, భక్తులు. ఇంకా చెప్పాలంటే మహాయోధులు వీళ్ళంతా. అలాంటి బల పరాక్రమశాలులు, విశ్వాస వీరులు వాళ్ళ గురించి మాట్లాడుతూ వీరింకను వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, అంటే దేవుడు నిత్య జీవాన్ని ఇంకా వాళ్ళకి ఏం ప్రసాదించలేదు. నిత్య జీవం అంటే పరలోకం.
అర్థమైందా? దేవుడున్న లోకంలో వారికి కేటాయించిన స్థలాలు కావచ్చు, అధికారాలు కావచ్చు, బహుమానాలు, ఏమండి వాటి గురించి మాట్లాడుతూ వీళ్ళంతా కొత్త నిబంధనలో మరి మొదటి శతాబ్దంలో పౌలు గారు ఈ మాట రాస్తున్నారు. భక్తులందరూ ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఆ వాగ్దానముల ఫలము వాళ్ళు ఇంకా అనుభవించలేదు. తర్వాత వారు దూరం నుండి చూసి వందనం చేసి వాళ్ళు ఒక విషయాన్ని చెప్తున్నారు. అక్కడ ఏమన్నా తెలుసా? భక్తులందరూ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమును. అర్థమైందా? మేము భూమి మీద ఎవరమో తెలుసా? యాత్రికులు అంటే యాత్ర చేసేవారు ఒక చోట ఉంటారా? ఏమండి? యాత్ర చేసేవారు ఒక చోట ఉంటారా? ఉండరు. అంటే వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాణాలు చేస్తారు. యాత్రికులు ప్రయాణాలు చేసేవాళ్ళు. ఏమండి? యాత్రికులు ప్రయాణాలు చేసేవాళ్ళు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు. భూమి మీద ఉన్న భక్తులందరూ ఒక విషయాన్ని గమనించారు. ఏంటంటే, ఇదిగో మేము భూమి మీద పరదేశులమును యాత్రికులము, అంటే మేము ప్రయాణం చేస్తున్నాము అని. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ప్రయాణంలో ఉన్నాము అనుకుని ఒప్పుకున్నారట. ఒప్పుకొని విశ్వాసం గలవారై ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అర్థమైందా? విశ్వాసము గలవారై ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. అంటే చిన్నప్పుడు చిన్ని కాళ్ళు, చిన్ని చేతులు కదా, ఏమండి, చిన్న మెదడు, చిన్ని ఆలోచనలు, ఎదుగుతున్నారు, నడుస్తున్నారు, చిన్న మాటలు వస్తున్నాయి. ఆ తర్వాత ఏమండి, ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరుగుతుంది. ఏమండి, అలా 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 పెద్ద యవ్వనం రావటం, ఆ తర్వాత ఏమండి ముసలితనం రావటం. ఏంటిది ఇదంతా? ప్రయాణం. ఇదంతా ఏంటి చెప్పండి? ప్రయాణం అంటే తిరగటం అనుకోకండి. ప్రయాణం అంటే తిరగటం మాత్రమే కాదు. ప్రయాణం అంటే నీ ఆయుష్ కాలం, పసితనం నుండి మొదలుపెట్టిన నీ ఆయుష్ కాలం. నీ ఆయుష్ కాలంలో ఆ ప్రయాణంలో చిన్నవాడిగా మొదలైన నీ ప్రయాణం, పసిబిడ్డగా మొదలైన నీ ప్రయాణం, ముసలితనం వరకు నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. ఆ ప్రయాణంలో వాళ్ళు విశ్వాసము గలవారై అని రాయబడింది అక్కడ. అంటే వాళ్ళు ఏం ఒప్పుకున్నారు అని అంటే, మేము యాత్రికులము అని ఒప్పుకున్నారు. ఏమండి, మేము యాత్రికులము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసేటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏమండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, చూసారా, పరదేశులను. నెక్స్ట్ ఏమంటున్నాడు? యాత్రికులు. మీరెవరు? యాత్రికులు, ప్రయాణంలో ఉన్నవారు. అర్థమైందండి? మీరు ప్రయాణంలో ఉన్నవారు. మీరెవరు అంటే మీరు యాత్రికులు అంటున్నాడు. చూడండి, మీరెవరు? యాత్రికులు. యాత్రికులు. ఏమండి, యాత్రికులు ఎలా ఉండాలి? కింద చెప్తున్నారు చూడండి. యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? విసర్జించి అంటున్నాడు. చూడండి, అంటే టోటల్గా మనం ఒక యాత్రికులము అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము యాత్రికులము అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళి, యాత్ర అంటే తెలిసిన ప్రాంతాలకు వెళ్తామా, తెలియని ప్రాంతానికి వెళ్తామా? సొంత స్థలం, సొంత ఊరు అంటే తెలుసు. ఎక్కడ ఏ పేట ఉందో తెలుసు, ఎక్కడ ఏ ఇల్లు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. ఎందుకని? ఇది మా సొంత పేట అండి, మా సొంత ఊరండి అంటాం. తెలుసు. ఇంకా ఎవరు మనకు చెప్పడం, ఎవరైనా అడిగితే మనమే చెబుతాం. కానీ యాత్రికుడు అని అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా?
ఏమీ తెలియని ఒక ప్రాంతంలోకి మనం వెళ్ళాము అని అర్థం. ఏమీ తెలియని ఒక ప్రాంతానికి వెళ్ళాము. ఏమంటే చిన్నప్పుడు మనకేమైనా తెలుసా? చెప్పండి. పసితనంలో మనకేమైనా తెలుసా? ఏమీ తెలియదండి. ఏమీ తెలియని స్థితిలో ఈ లోకంలో మనం ఏం చేసాము? అడుగుపెట్టాము. అడుగుపెట్టిన మనం ఏమనుకున్నామంటే అన్నీ తెలుసుకోవాలనుకున్నాం. అర్థమైందా? అన్నీ అంటే మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ. కానీ మనిషి ఏం చేశాడు తెలుసా? మన కళ్ళ ముందు కనబడుతున్న వాటన్నిటినీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేసిన మనిషి వీటన్నిటినీ మన కళ్ళ ముందు పెట్టిన మన కంటికి కనిపించని తండ్రి గురించి మాత్రం తెలుసుకోవాలని లేదండి. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే టోటల్గా మనం ఎవరమే చెప్పండి? ఎవరమే? మనం యాత్రికులం. మనం ఎవరమే? యాత్రికులం. ప్రయాణంలో ఉన్నాం. ఈ సంవత్సరం ఒక రాయి దాటాం కదా, ప్రయాణంలో ఉన్నాం. 2017 అనేటువంటి ఒక మైలు రాయి దాటాం. మరొక మైలు వైపు పయనిస్తున్నాం. 2019 17 అయిపోయి 18లోకి వచ్చాం. అర్థమైందా? 18 అయిపోయి తర్వాత ఇంకొక మైలు రాయి దేవుడు ఇస్తే, అర్థమైందా, ఇంకొక మైలు రాయి 2019. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మనం ప్రయాణంలో ఉన్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి. అంటే మనం ఎందులో ఉన్నాం? ప్రయాణంలో ఉన్నాం. భూమి తిరుగుతుందా తిరగట్లేదా? చెప్పండి. తిరుగుతుంది. భూమితో పాటు మనం కూడా తిరుగుతున్నామా, లేకపోతే గట్టిగా పట్టుకున్నామా తిరగకుండా? భూమితో పాటు మనం కూడా తిరుగుతున్నాం. అంటే ఎవరమే? యాత్రికులమా కాదా? తిరుగుతున్నామంటే అర్థం ఏంటి? అర్థమైందా? తిరుగుతున్నామంటే అర్థం ఏంటి? యాత్రికులమే. అర్థమైందా? అంటే ఏమీ యాత్ర అనేది ఎలా ఉంటుంది అని అంటే ఏమీ తెలీదు. ఆ ప్రాంతానికి వెళ్తాం. మనకు అవసరమైన వాటిని గురించే ఆలోచిస్తాం. తిండి కావాలి, దాని గురించి ఆలోచిస్తాం. మరి రాత్రి అవుతుంది, పడుకోవాలి, దాని గురించే ఆలోచిస్తాం. మరి స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి, దాని గురించే ఆలోచిస్తాం. అంతేనా? ఇంకేమైనా ఆలోచిస్తారు చెప్పండి? ఏమండి? తినటానికి తిండి కావాలి, ఉండటానికి మనం ఏదైనా మార్చుకోవటానికి, డ్రెస్ మార్చుకోవటానికి, స్నానం చేయటానికి కదా ఒక గూడు లాంటిది కావాలి, కట్టుకోవటానికి వస్త్రం కావాలి, తినటానికి తిండి కావాలి, బస చేయటానికి ఏదైనా ఒక గూడు కావాలి. అంతేనా? ఇంకేమైనా ఆలోచిస్తారా? అంతే. భూమి మీద బ్రతికిన భక్తులందరూ అలాగే ఆలోచించారు. అదే చెప్తున్నాడు అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి. హెబ్రీ పత్రికలో అదే చెప్తున్నాడు. వాళ్ళు భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై భూమి మీద ఎలా బ్రతికారంటే దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశంలో ఉంటూ మేము పరదేశులము అనుకున్నట్టుగా, మేము వేరే దేశం, మా దేశం కాదు ఇది అనుకున్నట్టుగా వాళ్ళు భూమి మీద ఏం చేశారు? బ్రతికారు. అంటే టోటల్గా ఒకటి అర్థమైంది, మనం ప్రయాణంలో ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కాలువలం. ఎంతమందికి గమ్యాన్ని చేరారు? 2. ఈ 6 లక్షల మంది మధ్యలో ఏమయ్యారు? చచ్చిపోయారు, రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? వయసు అయిపోయి కాదు, దేవుని మాట వెనక. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణం అయితే మనం ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణం. ఈ మహాలోకపు ప్రయాణంలో, ఈ ప్రయాణంలో మరి ఎదురవుతున్న సమస్యలేంటి? అపవాది వేస్తున్న అగ్ని బాణాలేంటి? వాటిని మనం ఎలా ఆర్పివేయగలగాలి?
వాటిని మనం ఎలా అణిచివేయగలగాలి? ఈ ప్రయాణంలో మనం గమ్యస్థానం ఒక కాలేబులా, ఒక యెహోషువలా, మనం గమ్యాన్ని చేరుకోవటానికి మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి? వాళ్ళందరూ అరణ్యంలో ఏ పరిస్థితులు బట్టి రాలిపోయారు, మనమంతా కూడా పరలోక ప్రయాణంలో నరకానికి రాలిపోకుండా, జారిపోకుండా మన జీవితాలను ఎలా కట్టుకోవాలో ఏమండి సెమినార్ అయిపోయిన తర్వాత నుంచి ప్రయాణం అనే దాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇకపోతే పూర్వమందు రాయబడిన విషయాల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారో చూడండి ఒక్కసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయము 4వ వచనం చూడండి అందరూ. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ. పూర్వమందు రాయబడినవి ఏంటి చెప్పండి? మనకు బోధ. పూర్వమందు రాయబడినవి మనకి ఏమి నేర్పిస్తున్నాయి? బోధ నేర్పిస్తుంది, బోధ చెప్తున్నాయి. అవన్నీ పాఠాలు మనకి, అర్థమైందా? అవన్నీ ఏంటి మనకి చెప్పండి? పాఠాలు, బోధ. చూడండి ఎంత చక్కగా రాయించాడు. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఇశ్రాయేలీల ప్రయాణం ఏంటి చెప్పండి? మనకు బోధ. ఇశ్రాయేలీల ప్రయాణం మనకి బోధ. రాయించాడా దేవుడు? చెప్పండి, రాయించాడా? రాయించాడు. అంటే ఏం తెలుసుకోవాలి మనం? అందులో నుంచి మనం ఆచరించేవి తెలుసుకోవాలి. అదే బోధ అంటే. అర్థమవుతుందండి? పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకోగలిగితే, మా పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి. చాలండి. ఏం చెప్తున్నాడు తెలుసా మీకు? ఆ పదం అర్థమైందా? ఆ భావం అర్థమైందా? ఏమండి? పూర్వమందు పలుకబడిన మాటలు, ఒక యెషయా గారు కానివ్వండి, ఒక మోషే గారు కానివ్వండి, ఒక దావీదు గారు కానివ్వండి, పూర్వమందు వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాళ్ళ ద్వారా రాయబడిన మాట, ఆ మాటలు, అలాగే యేసుక్రీస్తు వారు అపోస్తుల ద్వారా మనతో చెప్పిన మాటలు, ఇవన్నీ ఏం చేయాలట? ఇవన్నీ ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్తలు రాసిన మాటలు, యేసుప్రభు చెప్పిన మాటలు, యేసుప్రభు అపోస్తులకు చెప్పిన మాటలు, అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన మాటలు, వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? అలాగే మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 10వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. 5వ వచనం మనం అనుకుంటున్నది వచ్చేసింది చూడండి. తర్వాత పైనుంచి చూస్తే ఇంకా బాగుంటుందేమోగా. 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు,
వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది, అర్థమైందా, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో నిద్రించిరి అనుందా. సంహారం అంటే నరికేయటమే, దాన్ని సంహారం అంటారు. అర్థమైందా? సంహారం, వధ. ప్రియమైన దేవుని వలన అరణ్యంలో సంహారం జరిగింది. ఎందుకు జరిగింది? వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక. అర్థమైందా? వాళ్ళు దేవునికి ఇష్టలుగా, ఇక్కడ మనమంతా ఎందుకు వచ్చాం? దేవునికి ఇష్టలుగా ఉండాలనేగా. ఎందుకు ఉండాలి? పరలోకం సమాధానం చెప్పాలి నాకు. ఎందుకు ఉండాలంటే ఊరకనేనా, పని పాటలేదు మనకి. పరలోకం కోసం. ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండాలి? పరలోకం కోసం. ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళకి దేవుడు తన లోకాన్ని ఇస్తాడు. ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇక్కడికంతా మనం వచ్చింది అందుకే. వాళ్ళు ఎందుకు ప్రయాణం? వాళ్ళ ప్రయాణం దేనికి? ఏమంటే వాళ్ళ ప్రయాణం దేనికి? ఒక గమ్యస్థానాన్ని చేరటానికి, వాగ్దాన దేశాన్ని చేరటం. మనము మరో దేశమే వెళ్ళాలి, అది పరలోకపు దేశం. వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన దేశం. ఇప్పుడు మనకు వాగ్దానం చేసిన దేశం పరలోకం. వాళ్ళు అక్కడికి ప్రయాణం కట్టారు, మనం అక్కడికి ప్రయాణం కట్టాము. వాళ్ళు అనేకులు దేవునికి ఇష్టలుగా ఈ ప్రయాణంలో లేరు కనుక వాళ్ళ సంహారం జరిగింది. ఇప్పుడు మన జీవితంలో దేవునికి ఇష్టలుగా లేకపోతే మన వధ కూడా జరుగుతుంది. అర్థమైందా? బ్రతకటం అంటే ఏమనుకుంటున్నారు? క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారు? ప్రియమైన దేవుని వల్ల వధ, సంహారం. దేవునికి ఇష్టలుగా లేనంత మంది అందరినీ దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు ఆశించినట్లుగా చెడ్డవాటిని మనం కూడా ఆశించకుండా ఉండాలని వాళ్ళు చేసిన ప్రతి పనికి మాలిన పని దేవుడు మనకు బుద్ధి రావటానికి వాళ్ళు ఎలాంటి అక్రమ క్రియలు చేశారో అవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. అవి చదువుకొని ఇంటికెళ్ళి మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతకమని అయితే కాదు. అర్థమైందా? దేవునికి ఇష్టలుగా బ్రతకాలని దృష్టాంతాలుగా వాళ్ళకు సంభవించాయి. అర్థమైందా? 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఇదిగో రేపో మాపో పోయే మనకి బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ప్రయాణం తెలుసుకోవాలా వద్దా? ఏమండి? తెలుసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వెళ్ళటం ఏంటండి బాబు, భయం వేస్తుంది. 6 లక్షల మంది బయలుదేరితే ఇద్దరు వెళ్ళటం ఏంటండి? విచిత్రంగా లేదు? 6 లక్షల మంది బయలుదేరితే అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళారంటే ఈ భూమి మీదే ఈ ఆశలకి లోబడిపోయి ఆ ప్రయాణాన్ని కొనసాగించలేక సంహరింపబడ్డారంటే మరి మరో లోక ప్రయాణం మనం చేసేది వాళ్ళ దానికంటే చాలా పెద్దది మనది ప్రయాణం. అర్థమైందా? వాళ్ళ ప్రయాణం కంటే చాలా క్లిష్టమైంది మన ప్రయాణం. అడుగున ఆటంకాలు. వాళ్ళకైనా మరి ఎలా వెళ్ళారో కానీ ప్రేమైన దేవుని వల్ల మనకైతే అడుగున ఆటంకాలు ఉంటాయి. మరి ఒక లోకం నుండి ఇంకో లోకానికి ప్రయాణం అంటే చెప్పండి. ఈ ఊరు నుంచి గుంటూరు నుంచి చేబ్రోలు వెళ్ళాలనుకోండి, ఏముందండి, బండిలో 1 లీటర్ ఆయిల్ ఉంటే సరిపోద్ది. చక్కగా బండి మీద కూర్చుంటాం, వెళ్ళిపోతాం. అవునా? అదే వేరే జిల్లా వెళ్ళాలంటే ఇంకొంచెం డబ్బులు కావాలి, ఇంకొంచెం శ్రమ తీసుకోవాలి. అవునా?
అదే వేరే రాష్ట్రం వెళ్ళాలంటే చెప్పండి, వేరే రాష్ట్రం వెళ్ళాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎంతగా ఎన్ని సర్దుకోవాలి మనమంతా. అంటే ప్రయాణంలో క్లిష్టత అనేది పెరుగుతుందా పెరగదా? దూరం పెరిగే కొద్దీ ప్రయాణంలో క్లిష్టత అనేది పెరుగుతుంది, సమస్యలు అనేవి పెరుగుతాయి. అర్థమైందా? సమస్యలు పెరుగుతాయి. నిన్న ఎఫ్సిపా వెళ్ళిపోయింది మేఘాలయ. నిన్న ప్రయాణం ఏమంటే మామూలు ప్రయాణం కాదు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుంచి సూట్ కేసులు మోసుకొని ఏమండి ఒక చోటు నుంచి ఇంకొకటి చోటికి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ విమానాశ్రయానికి, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అక్కడ వేరే రాష్ట్రం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో విమానం, అక్కడి నుంచి మళ్ళీ నిన్న రాత్రి వేరే చోట స్టే చేయటం, మళ్ళీ అక్కడి నుంచి ఈరోజు వెళ్ళి ఉంటారేమో. అంటే దూరం పెరిగే కొద్దీ ఏమవుతుంది చెప్పండి? సమస్యలు పెరుగుతాయి, కష్టం పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. అదే వేరే దేశం వెళ్ళాలంటే ఇంకా చెప్పలేము ఆ కష్టాలన్నీ. ఏమండి వీసా ఇవ్వట్లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వీసా ఇవ్వట్లేదండి. అవునా? ఆ వీసా తెచ్చుకోవాలంటే ఎంత పెద్ద కష్టం అండి బాబు అది. అవునా? ఆ కాగితం తెచ్చుకోవాలంటే ఎంత పెద్ద కష్టం, ఆ వీసా తెచ్చుకోవాలంటే ఎంత పెద్ద కష్టం. మరి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ప్రయాణం చేయాలంటే, అంటే దూరం పెరుగుతున్న కొద్దీ ఎన్ని సమస్యలు. మరి ఒక లోకం నుండి మరో లోకానికి వెళ్ళాలంటే ఊరికనే వెళ్ళిపోతామండి చెప్పండి? ఏం కష్టపడకుండా, ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ఏం చేయకుండా, ఏమీ ఆపుకోకుండా, ఏమండి ఎంత కష్టం తీసుకుంటే ఒక లోకం నుండి మరొక లోకం వెళ్తాం చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి తెలుసుకోవాలి, వాళ్ళది చిన్నది, మనది చెప్పండి చాలా పెద్దది, పెద్ద ప్రయాణం మనది. వాళ్ళది చిన్నదే, చిన్న ప్రయాణంలోనే లక్షల మంది పోతే ఇంత పెద్ద ప్రయాణంలో ఎవరండి బాబు పరలోకానికి వెళ్తారు? తెలుసుకోవాలంటే వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణం చేద్దాం, స్టార్ట్ చేద్దాం ఐగుప్తు దేశం నుండి. అర్థమైందా? ఐగుప్తు దేశం నుండి స్టార్ట్ చేద్దాం, చూద్దాం మధ్యలో మనం కూడా ఏమైనా డబాలు పడిపోతామేమోనని. ఏమండి మధ్యలో ఏమైనా మరి వాళ్ళకున్నాయి మనకుంటాయి కదా, వండుకుని ఎట్టుంటాయి బలి పనే, అవి సరి చేసుకోవటానికి ఈ బోధ, మనకు బోధ కలుగు నిమిత్తం. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దృష్టాంతాలుగా వాళ్ళకు సంభవించాయి, మనకు బుద్ధి రావాలని. కొరింథీయులకు పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఏమండి? మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసి, ఇక ముందు వాళ్ళ లాంటి భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటిని దృష్టాంతాలుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, చూసారా? దృష్టాంతముగా ఉండుటకై వాటికి ఏం చేశాడు దేవుడు? నాశనాన్ని విధించాడు. ఆ నాశనం విధించిన దాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. అర్థమైందా? అంటే ప్రియమైన దేవుడు వాళ్ళరా, ముందుకు భక్తిహీనులకు వారికి అంటే రాబోయే తరాలలో వాళ్ళ లాంటి భయంకరమైన మనస్తత్వాలు కలిగినటువంటి క్రూరులు, భయంకరులు అలాంటి వాళ్ళు రాబోతున్నారు. కనుక ఇదిగో అలాంటి భక్తిహీనులందరికీ వార్నింగ్ ఇవ్వటానికి ఆల్రెడీ వాళ్ళకి ఏం చేశాను? నేను వాళ్ళకి నాశనాన్ని నేను విధించాను. ప్రియమైన దేవుని అన్నారా, ఏమండి? యోధా పత్రిక 7వ వచనం కూడా చూడండి. యోధా పత్రిక 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు
వారు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన, అంతే భూమి మీద నాశనం అవటమే కాదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతాలుగా, మనకి అలాంటి పనికి మాలిన పనులు చేయకుండా దృష్టాంతాలుగా దేవుడు మనకు వాటిని రాయించాడు. అర్థమైందండి? కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుడిచ్చే వార్నింగ్స్ ఇవన్నీ, దేవుడిచ్చే హెచ్చరికలు. ఈ హెచ్చరికల్ని మనం పరిగణలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు రాలిపోయినట్టుగా మనం కూడా రాలిపోతాం. అందులో అనుమానం లేదండి. అర్థమైందా? అందులో అనుమానం లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి. ఐగుప్తు దేశం నుంచి రేపు సెమినార్ అయిపోయిన తర్వాత ఆదివారం అక్కడి నుంచి వద్దాం. మరి చాలా కోణాలు ఉంటాయి అందులో. మనం ఆలోచించవలసిన చాలా విశేషాలు ఉంటాయి, మనం తెలుసుకోవలసినవి ఉంటాయి, చాలా మన జీవితాలను మార్చుకునేవి ఎన్నో ఉంటాయి. తెలుసుకుందాం. ఆ ప్రయాణం, ఈ ప్రయాణంలో రాలిపోకుండా జాగ్రత్త పడదాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, యుగాంతంలో ఉన్నాం మేము. అంతములో ఉన్నాం మేము. మాకు బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించాయి. మాకు బుద్ధి కలగటానికి, బుద్ధి రాకపోతే వాళ్ళలాగే నాశనంలోకి వెళ్ళిపోతాం. కన్న తండ్రి, ఈ ప్రయాణంలో గమ్యం చేరాలని బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకునేటప్పుడు పరలోకం 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 అన్నాం. కానీ రాను 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 ఆ పదం కనిపించడం లేదు. దానికోసం పరుగు ఆగిపోయినట్టుగా ఉంది. తండ్రి, విశ్రాంతి ఇక్కడ లేదన్న సంగతి తెలుసుకొని కూడా పరుగులు తీయకుండా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాం. మా జీవితాలను అగమ్య గోచరంగా దుష్టుడి వేసే అగ్ని బాణాలకు ఆహుతులైపోయే పరిస్థితుల్లోకి వెళ్లకుండా 66 పుస్తకాలు ఇచ్చావు తండ్రి. ఒక సంఘంగా మమ్మల్ని అందరినీ, మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేశావు. నిజంగా ఇట్లా లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. ఇలా సహవాసం లేకపోతే, ఇలా వాక్యం లేకపోతే లోకంలో కలిసిపోయే పరిస్థితి, ఎందరికో లేని ఈ స్థితి మేము కలిగినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా తండ్రి సద్వినియోగం చేసుకుంటూ జాగ్రత్తగా మీరున్న లోకానికి చేరటానికి బహు జాగ్రత్తగా భూమి మీద మా ప్రయాణం కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి. ఆమేన్.